హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. నాన్ ఐటీ రీక్రియేటర్ లేదా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అయినా లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి స్పెక్ట్రా ఫోర్స్ అనే కంపెనీ నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకు 6493 అప్లికేషన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి జాబ్ హైలైట్స్ అనమాట. యాజ్ ఎ సర్టిఫైడ్ మానిటరీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ స్పెక్ట్రా ఫోర్స్ సెలబ్రేట్స్ హౌ డిఫరెంట్ ప్రొఫెషన్ బెనిఫిట్స్ అండ్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అండ్ కమ్యూనిటీ. అంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించి కానీ లేదా సర్వీసెస్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అన్నీ అయితే మనకు మెన్షన్ చేశాడనమాట. ఈ జాబ్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీస్ శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ ఇయర్ అనమాట. ఇయర్కి వచ్చేసరికి 3,25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ అనమాట. 3,25,000 to 3,75,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎంత పర్ ఇయర్కి. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, రిమోట్ అనమాట. అంటే మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు లేదా ఆఫీస్ నుంచి కూడా పని చేసుకోవచ్చు అనమాట. ఏది హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ మొహాలి. అంటే మొహాలి అనే అక్కడికి వెళ్ళి మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేయొచ్చు. ఇంకా మొత్తం అంటే అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బీపీఓ లేదా బ్యాచులరు హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంటు వాయిస్ ప్రాసెస్ కెమికల్ ఇంజనీరింగు కామర్స్ ఎంటర్ లెవెల్ ఫ్రెషర్స్ కస్టమర్ కేర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అంటే మీరు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట ఇవన్నీ. అలాగే స్కిల్స్ ఇవి ఉంటే సరిపోతుంది అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి జూనియర్ సెక్రటరీ లేదా జూనియర్ రీక్రియేటర్ లేదా రీక్రియేటర్ నాన్ ఐటీ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఐటీ లేని వాళ్ళైనా నాన్ ఐటీ అనమాట, లేదా జూనియర్ రీక్రియేటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్పెక్ట్రా ఫోర్స్ అనే కంపెనీ వచ్చేసరికి మనకు 2004లో అయితే స్టార్ట్ చేశారనమాట. దీనికి సంబంధించి అంటే వేరే అంటే క్లయింట్స్ ఎలా ఉన్నారు, పార్ట్ టైం వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంక్లైండింగ్ ఫైనాన్స్, ఐటీఐ, ఎనర్జీ, యుటిలిటీస్, ఫార్మా, అలాగే లైఫ్ సైన్సెస్ అండ్ బిజినెస్ ఆల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇవన్నీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి మల్టిపుల్ లెవెల్స్ అనమాట. స్కిల్స్, మోటివేషన్ అండ్ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ ఫుల్ టైమ్ సైకిల్ రీక్రియేటింగ్ ఇంక్లూడింగ్ డైరెక్ట్ సోర్సింగ్ యాక్టివిటీస్, ప్రిలిమినరీ ఫోన్ ఇంటర్వ్యూ అండ్ న్యూట్రిషన్ అండ్ కాంపెన్సేషన్ ప్యాకేజెస్. అంటే ఫోన్లో ఇంటర్వ్యూ చేసి మంచి ప్యాకేజ్ కూడా మీకు ఇస్తారనమాట. అంటే మీరు ఏమేమి చేయాలి, కన్సర్వ్డ్ పర్సన్ యూ వుడ్ నీడ్ టు మేక్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్. అంటే మీరు ఫోన్ కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళ యొక్క కస్టమర్కు సంబంధించి వాళ్ళు మామూలుగా చేస్తారు కదా, ఆ ఫోన్ కాల్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బల్క్ హియరింగ్ కస్టమర్ సర్వీసెస్ రోల్స్ 92 అంటే అప్రాక్సిమేట్లీ 80 to 90% పొజిషన్స్. అంటే వాటికి సంబంధించింది ఇవన్నీ అనమాట. మీరు చేయాల్సిన అంటే ఆ కంపెనీలో చేయాల్సిన పనులు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తూ ఉండాలన్నమాట. కస్టమర్కి ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలి. ఇంకా ఫ్లెక్సిబుల్, ఇంకా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ అండ్ రిటర్న్. అంటే మాట్లాడడము అలాగే చదవడం రాయడం తెలిస్తే సరిపోతుంది అనమాట. అది మన ఓన్ లాంగ్వేజ్. ఏది తెలుగు అయినా పర్లేదు లేదా ఇంగ్లీష్ అయినా పర్లేదు అన్నమాట. మీరైతే జాబ్ అయితే చేయొచ్చు. అంటే ఇంకా అడ్వాన్స్డ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏది మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లేదా అవుట్లుక్ ఇవన్నీ అయితే
ఉండాలన్నమాట. ఇంకా బెనిఫిట్స్ అలాగే పార్క్స్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ అంటే 5 ఇయర్స్ రిటెన్షన్ బోనస్ అయితే ఉంటుంది, రెఫరెన్షియల్ పాలసీ ఉంటుంది, అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అప్లికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.